5 జూన్లో స్టార్ట్ చేసామండి విశాఖపట్నంలో మనం జూన్లో స్టార్ట్ చేసాం 85లో. అప్పుడు మేము అంటే ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే అప్పుడు విజన్ తెలియదు, అంటే ల్యాబ్ ఉండాలని చెప్పి అనుకున్నాం, కానీ అది స్టార్ట్ చేసి అది మేము 4 క్లాస్మేట్స్ బెంచ్మేట్స్ అలా అంచెలంచెలుగా మేము పెంచుకుంటే వెళ్ళి ఇప్పుడు 1,50,000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ అక్కడ ఇండియాలో దట్ ఈస్ ద లార్జెస్ట్ బిల్డింగ్, డయాగ్నోస్టిక్ సింగిల్ ఎలోన్ బిల్డింగ్ అన్నమాట. ఆ బిల్డింగ్ ఇంకా మనం పూర్తిగా మనకు ఉపయోగపడుతున్న ఉద్దేశం మీద మేము అది స్టార్ట్ చేసాం. ఈలో ఏంటంటే 40 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత ఏం చేద్దామంటే నెక్స్ట్ జనరేషన్ కూడా జాయిన్ అయ్యారు కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కొన్ని టెస్ట్లు మనం ఇండివిజువల్గా చేయలేం. ఇప్పుడు అంటే జెనెటిక్ టెస్ట్ కానీ లేకపోతే హెరిడిటరీ టెస్టులు అవన్నీ చేయాలంటే ఒక టెస్ట్ చేసినా 1 lakh అవుతుంది, 100 టెస్టులు చేసినా 1,50,000 అట్లా అవుతుందన్నమాట. అందువల్ల మా ఉద్దేశం ఏంటంటే ఎవరితో పార్ట్నర్షిప్ చేస్తే మనం వీ కెన్ గివ్ మోర్ బెనిఫిట్ టు ద పీపుల్. అందువల్ల మేమేంటి ఇప్పుడు ఆల్రెడీ అంటే 19 సెంటర్స్ ఆపరేట్ చేస్తున్నామండి. అంటే నార్త్ కోస్టల్ ఆంధ్రాలో అంటే శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి అప్ టు కాకినాడ వరకు ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో ఈవేళ లాంచ్ చేసామన్నమాట. ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకి, తెలంగాణలో అన్ని జిల్లాలకి విజయ మెడికల్ సెంటర్, ఏ యూనిట్ ఆఫ్ న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్ అని ఆపరేట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం అన్ని టెస్టులు కూడా తక్కువ రేట్లో చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే నెంబర్ ఎక్కువ వస్తుంది మనకి. 2 స్టేట్లలో మన శాంపుల్ తీసుకుని కొన్ని రేర్ టెస్టులు కూడా మనం అమెరికా పంపించకుండా ఇక్కడే చేయడానికి అవకాశం ఉంటుంది మనకి. అందువల్ల ఏంటంటే మనకి ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది ఇది. అంటే మనం 40 సంవత్సరాలు మేము చేసిన తర్వాత మేము ఇంత చేసామని మేము అనుకునే కన్నా ఇంకేం చేయాలనేది ఆలోచించి ముందు వెంటనే వేలు గారు న్యూబర్గ్ డయాగ్నోస్టిక్ ఆయన ఫౌండర్ చైర్మన్, ఆయన కూడా ఈ మెడికల్ దాంట్లోనే ఉన్నారు. వారు కూడా మ్యాక్స్ విజన్ కానీ మిగతా ట్రెవిట్రాన్ అన్నీ కూడా ఆయన కూడా ఫస్ట్ టైం ఎంటర్ప్రైనర్. ఆయన ఫ్యామిలీలో ఆయనే ఫస్ట్ టైం ఇట్లా స్థాపించి అన్నీ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నారు. అటు తమిళనాడు కానీ, ఇటు ఆంధ్ర కానీ, ఇటు తెలంగాణ కానీ అన్ని చోట్లకు కూడా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అందువల్ల ఈయన మాకు 30 సంవత్సరాలు మాకు తెలుసు. అందువల్ల ఆయనతో జాయిన్ అయితే మాకు బెటర్ ఉంటుందని ఆ ఉద్దేశం మీద మేము మేము కలిసి జాయింట్గా మేము ఆపరేషన్ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు మేము 4 కూడా వర్కింగ్, అంటే మేము వేరే డాక్టర్లు వర్క్ చేసినా మేము 4 కూడా వర్క్ చేస్తాం. మేము కూడా వర్క్ చేస్తూ మిగతా డాక్టర్లు కూడా వర్క్ చేస్తూ అందరినీ ముందుకు తీసుకెళ్తాం. మేము 12 మందితో మొదలుపెట్టింది, ఇప్పుడు 600 స్టాఫ్ ఉన్నారండి. అది 30 డాక్టర్లు ఉన్నారు, అంటే రేడియాలజిస్ట్ కానీ, పెథాలజిస్ట్, మైక్రోబయాలజీ అలాగా. ఇంకా ముందు తీసుకెళ్ళడానికి తెలంగాణలో అన్ని జిల్లాలకి వ్యాపించి అందరికీ అందుబాటులో చేద్దామని మన వేలు గారు మేము అంటే అభిప్రాయపడి వెంటనే ఈవేళ డెసిషన్ తీసుకోవడం జరిగింది.